పాలమూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మన్యంకొండ బ్రహ్మోత్సవాలు ఏటా మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఘనంగా ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ వాహన సేవ, రథోత్సవం, అమ్మవారి కళ్యాణోత్సవంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సుమారు 4 లక్షల మంది వరకు భక్తులు బ్రహ్మోత్సవాలకు హాజరవుతారన్న అంచనాలతో అధికారులు ఏర్పాట్లు చేశారు. మన్యంకొండ క్షేత్రంలో పూర్వం మునులు తపస్సు చేసినందువల్ల మునులకొండ అని పేరు వచ్చిందన్నది ఇక్కడి స్థల పురాణం. అదే కాలక్రమేణా మన్యంకొండగా మారిందని చెబుతారు. సుమారు 600 సంవత్సరాల చరిత్ర గల ఈ దేవస్థానంలో తవ్వని కోనేరు, చెక్కని పాదాలు, ఉలిముట్టని విగ్రహం ప్రసిద్ధి. మన్యంకొండలో శ్రీ లక్ష్మీ సమేతుడైన వెంకటేశ్వర స్వామి గుట్టపై కొలువుదీరగా దిగువ కొండ దగ్గర అలమేలు మంగమ్మ వెలిశారు. మన్యంకొండ స్థల పురాణం గురించి ఓ కథ ప్రచారంలో ఉంది. సుమారు 600 ఏళ్ల క్రితం తమిళనాడులోని శ్రీరంగం సమీపంలోని అళహరి గ్రామస్తుడు అళహరి కేశవయ్యకు కలలో శ్రీనివాసుడు కనిపించారు. మన్యంకొండపై తాను వెలిశారని, నీవు అక్కడికి వెళ్లి నిత్య పూజలు నిర్వహించాలని ఆదేశించి స్వామివారు అంతర్ధానమయ్యారు. అళహరి కేశవయ్య తమ కుటుంబ సభ్యులతో కోటకదిరలో నివాసం ఏర్పరచుకుని మన్యంకొండకు వెళ్లి సేవ చేయడం ప్రారంభించారు. ఒకరోజు కృష్ణానదిలో స్నానం చేసి సూర్య భగవానునికి నమస్కరించి దోసిలితో అర్ఘ్యం వదులుతోండగా చెక్కని శిల రూపంలో వెంకటేశ్వర స్వామి ప్రతిమ కేశవయ్య దోసిలిలో నిలిచింది.